హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విచిత్ర సైంటిస్ట్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ సైంటిస్ట్ ఎవరంటే శరీర నిర్మాణం గుట్టు విప్పిన విసేలియస్. విసేలియస్ 1514లో యూరోప్లో జన్మించాడు. వైద్య పరీక్షల నిమిత్తం సైతం మృతదేహాన్ని కోయడాన్ని మతాధికారులు అసహించుకునేవారు. మృతదేహాలను తీసుకుపోనిచ్చేవారు కారు. దీంతో పరీక్షల కోసం విసేలియస్ శ్మశానంలో మృతదేహాలను దొంగలించేవాడు. ఒక సందర్భంలో ఉరితాడుకు వేలాడుతూ కృషించిపోయిన నేరస్తుడి మృతదేహంలోని ఎముకలను సైతం దొంగలించాడు. పడువా యూనివర్సిటీలో 3 రోజుల నుండి 3 వారాల పాటు శరీరాన్ని కోసే పనిలో నిమగ్నమై అవయవాల నిర్మాణాన్ని విద్యార్థులకు వర్ణించేవాడు. మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు చలికాలంలో తన పనిని నిర్వర్తించేవాడు. విద్యార్థులకు అక్కడికక్కడే పాఠాలు చెప్పేవారు. కోతి శరీరం, మనిషి శరీరం మధ్య 200కు పైగా తేడాలున్నాయని సాక్ష్యాధారాలతో నిరూపించారు. శరీర అవయవాల నిర్మాణాన్ని పరిశోధించి తన భావాలన్నీ క్రోడీకరిస్తూ డి హ్యూమనీ కార్పోరిస్ ప్రాబికా అనే గ్రంథాన్ని 1543లో వెలువరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, comment, subscribe.